వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన కీలక నేత విజయసాయిరెడ్డి జగన్ చుట్టూ కోటరీ ఉందని, కోటరీ వల్లే జగన్కు దూరమయ్యారని అన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినొద్దని జగన్కు చెప్పారని, కానీ ఆయన తన మాటలు వినలేదని చెప్పారు. తనకు జగన్కు విభేదాలు సృష్టించింది కోటరీలోని వాళ్ళని విమర్శించారు. తన మనసు విరిగిపోయింది కాబట్టే పార్టీ నుంచి బయటకు వచ్చారని, విరిగిన మనసు మళ్ళీ అతుక్కోదన్నారు. జగన్ తనను పార్టీలో ఉండమన్నారని, కానీ తన మనసులో స్థానం లేనప్పుడు ఆ పార్టీలో ఎలా ఉంటారని అన్నారు. మళ్ళీ వైసీపీ గర్వాపసి ఉండదని స్పష్టం చేశారు. తాను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారని, కానీ తాను ఏ ప్రలోభాలకు లొంగలేదని తెలిపారు. అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలా మంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లేదు. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంత కాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మీకు చెప్పగలిగింది ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకు పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే